డబ్బులు అప్పుగా తీసుకొని తిరిగివ్వటానికి కావాల్సింది డబ్బులు కాదండి, ముందు ఇంగిత జ్ఞానం ఉండాలి. ఎందుకంటే వేరే వాళ్ళు డబ్బులు తీసుకొని కార్లు, బంగ్లాలు, నగలు అంటూ మీరు బాగానే ఉన్నారు, మీరు విచ్చలవిడిగా సంతోషపడుతూనే ఉన్నారు. చాలా మంది ఇలా డబ్బులు తీసుకొని వైభవాలన్నీ అనుభవిస్తూ డబ్బులు ఇచ్చిన వాళ్ళను చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా కష్టపెడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక్క మాట చెప్తున్నానండి, అవతల వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారు అంటే వాళ్ళకు డబ్బులు ఎక్కువే ఇవ్వలేదు. అలాగే మీ కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టే ఆ టైంకి వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారు. అలా మీకు సాయం చేసి కూడా వాళ్ళు బాధను అనుభవించేలా మీరు చేస్తే వాళ్ళు కార్చే ప్రతి కన్నీటి చుక్క కూడా మీ కుటుంబానికి, మీ పిల్లలకు ఏదో విధంగా విధి శాపంగా కాటేయటానికి రెడీగా ఉంటుంది. ఇంకొంతమంది ఏమంటారో తెలుసా, వాళ్ళు వడ్డీలకు ఆశపడిచ్చారండి, మమ్మల్ని చూసిచ్చారా ఏంటి అంటారు. అవునండి, మీరు డబ్బులు తీసుకునేటప్పుడు వాళ్ళు ఇంత వడ్డీ అని చెప్తారు కదా, ఇంత వడ్డీ అని తెలిసే మీరు తీసుకున్నారు కదా, మీకు తిరిగిచ్చే స్తోమత ఉంది, నేను ఇవ్వగలను అనే ఆలోచన ఉంటేనే డబ్బులు తీసుకోండి. అప్పు తీసుకునేటప్పుడు వడ్డీల గురించి తెలుసు కదా, కానీ అప్పు ఇవ్వటానికి వడ్డీల గురించి మాట్లాడకండి. ఇక్కడ తప్పు ఇచ్చే వాళ్ళది కాదు, తీసుకునే వాళ్ళదే తప్పు. అప్పు చేయటమే తప్పైతే ఆ అప్పుని తిరిగి ఇవ్వకపోవటం ఇంకా పెద్ద తప్పు. అర్థమైంది కదా, అప్పులు తీసుకోకండి. ఒకవేళ తీసుకున్నా అవతల వాళ్ళకి ఇవ్వటానికే ప్రయత్నించండి. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మీ కుటుంబానికి, మీ పిల్లలకు కూడా ఇది ఒక శాపంగా వాళ్ళని వేధిస్తుంది. అర్థమైంది కదా. ఎవరైనా మీ గురించి బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా వాళ్లకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించండి, లేదా సమయాన్ని అడగండి. అంతేకాని వాళ్ళకి అసలు రెస్పాన్స్ అవ్వకుండా ఉండకండి. ఏదో ఒక మాట మాట్లాడండి, వాళ్ళకి కాస్త ఉపశమనంగా అయినా ఉంటుంది. ఇది అనుభవించే వాళ్ళకి మాత్రమే బాగా అర్థమవుతుంది.